హ్యాపీ దీపావళి నాగరాజ్ గారు. హాయ్, అందరికి నమస్తే. మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ మమత. మేడం మీ పేరు? నా పేరు సంధ్య అండి. అన్నపూర్ణ. ఓకే. సో మేడం, మనకి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, దేశవ్యాప్తంగా అదే టాపిక్ ఉన్నది. సో ఆపరేషన్ సింధూర్ గురించి మీ మీ ఒపీనియన్ ఏంటి? 22వ తారీఖు నుంచి దాదాపుగా మనకి 16 రోజులు 17 రోజులు కావస్తుంది. మన దేశ పర్యాటకుల మీద దాడి చేసి మన మహిళల యొక్క అక్కడికి పర్యాటకులుగా వెళ్ళినటువంటి ఎంతో మంది మహిళల సింధూరాన్ని తూర్పి పెట్టినందుకు నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి చెప్పు భయ్యా, వెనక నుంచి పొడుచు కొడుతున్నా కొడకలారా, ముందు నుంచి పొడిచేస్తాం. మన మోదీ గారు చాలా మంచి ఇటువంటి మంచి ఆపరేషన్ సింధూరు ప్రకటించడం జరిగింది. మోదీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మేడం, అంటే ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్, 100% కరెక్ట్. సో మేడం, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ టెర్రరిస్ట్ అటాక్, అంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్ మీద చేసినామంటున్నారు కదా. సో మన సోషల్ మీడియా ఎక్కడ చూసుకున్నా కానీ కొంతమంది చిన్నపిల్లలు చనిపోయినారు, లేడీస్ చనిపోయినారు అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? లేడీస్ చనిపోలేదండి. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏవేవో వార్తలు వస్తూ ఉంటాయి. అవి వాస్తవాలు కాదు. మనం చూసింది మాత్రమే వినాలి. సోషల్ మీడియా అన్నిట్లో మనము వాస్తవాలు అవి ఉండవు, అవాస్తవాలై ఉంటాయి. కానీ మనము నిజమైనటువంటి వార్తలు విని దానికి మనం చేయవలసినటువంటి కార్యాన్ని చేయాలి. एक करेक्ट स्टेप है गवर्नमेंट का। 22 अप्रैल को पहलगाम जम्मू कश्मीर में जो पाकिस्तान के आतंकवादियों की तरफ से अटैक किया गया, ये इंसानियत के लिए एक दरिंदगी का एक बहुत बड़ा सबूत पाकिस्तान ने फिर एक बार दिया है। जबकि बार बार हिंदुस्तान ने उस दोस्ती का हाथ बढ़ाया, लेकिन वहां से फिर हमें ऐसी दरिंदगी के वाकयात देखने को मिले। वही उसी दरिंदगी का सबूत पाकिस्तान ने दिया है। पाकिस्तान को इसका मुंह तोड़ जवाब देने के लिए हमारी मरकजी हुकूमत जो केंद्रीय सरकार है उसको भी कड़े निर्णय लेने होंगे इस सिमत में। और इसके लिए ऑपरेशन सिंदूर जो पब्लिक में अवेयरनेस लाने के लिए जो गवर्नमेंट की तरफ से किया गया है वो एक अच्छा काम है, और उसको भी जनता को भी इस ओर ध्यान देना चाहिए। और हम उम्मीद करते हैं कि जनता इस सिमत जिस तरह गवर्नमेंट ऑपरेशन सिंदूर के लिए अवेयरनेस लाना चाह रही है, अवेयरनेस बहुत अच्छा है। ये अवेयरनेस जनता में आना चाहिए ताकि पहलगाम जैसे वाकयात को रोकने में हमारी मदद मिल सकती है। కొన్నిసార్లు దాడికి ప్రతిదాడి చేయడం అనేది చాలా కరెక్ట్. కొన్నిసార్లు మనం స్పందించకుండా ఉండడం వల్ల కూడా మనం మనం చే మనం ప్రతిస్పందించకపోతే మనది అసమర్థత అనుకుంటారు. అందుకని వాళ్ళు చేసిన దాడికి మన ప్రతిదాడి అనేది కరెక్ట్. ఆపరేషన్ సింధూర్ అనేది వాళ్ళు చేసిన దాడికి ఒక ప్రతిదాడిగా మనకు ఉన్న దీన్ని చూపించుకుంటున్నాం. మన ఇండియన్ ప్రజలకి మన ప్రభుత్వం చూపిస్తున్న ఇది ఓకే. దానికి మనం కరెక్ట్గా స్పందించాలి. స్పందించకుండా ఉండడం కూడా తప్పే. సో ఆపరేషన్ సింధూర్ అనేది నా వంతు నేనేమనుకుంటున్నా అంటే ఇది చాలా మంచి పని. ఇది ఒక మనం గుణపాఠం చెప్పడం కూడా కరెక్ట్. సో మేడం, ఇప్పుడు మనము టెర్రరిస్ట్ల మీద అటాక్ చేసినాం కదా, క్యాంపెయిన్స్ మీద. సో మళ్ళీ వాళ్ళు ఏమైనా రిటర్న్ అటాక్ చేసే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కానీ మనమైతే అన్ని విధాలుగా రెడీగా ఉన్నామని అనుకుంటాం. మన ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. కానీ వాళ్ళకి అంత ధైర్యం ఉందని నేను అనుకోను. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. లేచిగా చూడవారికనే ఆపరేషన్ సింధూర్ చూసి ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం అని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేము మోదీజీని. సార్, అంటే అది ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తీవ్రవాదులు చేసినటువంటిది ఏంటంటే ఓన్లీ జెంట్స్ని చంపడం జరిగింది. అంటే వాళ్ళను అడిగేసి లేడీస్ని, అంటే మనం సింధూరం అంటే బొట్టు యాక్చువల్గా మనకు. సో ఆపరేషన్ సింధూర్ పర్ఫెక్ట్ నేమ్ గివెన్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ ఆర్మీ.
సో అంటే మనకి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏం చూపిస్తున్నది దేశానికి, అంటే ఏం ఎగ్జాంపుల్ చూపిస్తున్నది? ఎగ్జాంపుల్ ఏం లేదు, తీవ్రవాదాన్ని ఏర్పాడేయాలి, సేఫ్టీ కావాలి మనకి. ఎక్కడైతే తయారవుతారో పునాదుల నుంచి వీళ్ళను తీసేయాలనేది మాత్రము ఈ కోరిక ఇది. సరే, అంటే ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళ మీద, వాళ్ళ క్యాంపెయిన్స్ మీద అటాక్ చేసినాం కదా, సో మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి, చేసే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ మోదీ ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారంటే ఈ నిర్ణయం మనము ప్రతిదాడి ఎక్స్పెక్ట్ చేసే తీసుకున్నాం. ఈ నిర్ణయం అన్ని కట్టుబాట్లు చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. పాకిస్తాన్కి ఇంత దేశం అధ్యక్ష తీసి గట్టి కొడితే పోతాడా? మనం ఎక్కడ, మన సంఖ్య ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? పొద్దున పట్టుకొని గుంజుడు, సాయంత్రం కమీజ్ గుంజుడు, బార్డర్ మీద సైనికులు చంపుడు, రోజు న్యూసెన్స్ వ్యాలీ. ఇప్పుడు ఒక అయింది పుల్వామాది 26 मेंबर्स చనిపోయినారు. जैसा 26 मेंबर्स मर गए वैसा अब रिसेंटली भी हुआ. जैसे हिंदू बोल के पूछ रहे नहीं कौन हो क्या हो, कुछ भी नहीं, बस उनको बोल रहे कि है ना पैंट उतारो, देखो क्या है, हिंदू है, शूट कर रहे. तो ये गलत है, ये होना नहीं चाहिए. जो आज होने वाला है, जो 7 to 8 1 आवर के लिए, वो बहुत अच्छा हो रहा. जो अपना मोदी जी कर रहे वो बहुत अच्छा कर रहे. और मैं यही बोलती कि अपने इंडिया में जो है कि है ना कि मुस्लिम हिंदू ये कुछ भी नहीं है, कैस्ट फीलिंग कुछ भी नहीं है. और अपने जैसा इंडिया फॉर कंट्री ऐसा हो ही नहीं सकता. और जो अपना मोदी कर रहा वो बहुत अच्छा कर रहा. और मैं यही बोलती ऐसा ही और कंट्रीज रहना चाहिए. చాలా మంచి ఫెంటాస్టిక్ డెసిషన్ టేకెన్ బై మోదీ గారు అండి. చాలా మంచి డెసిషన్ యాక్చువల్లీ. పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన యాజ్ వెల్ యాజ్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ మిజైల్ అండ్ ఆల్ దీస్ ఫోర్సెస్ హ్యావ్ బిన్ అప్లైడ్. సో ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా మంచి మంచి మిజైల్స్ని వేసి చాలా కరెక్ట్ సమాధానం చెప్పారు ఫ్రమ్ ఇండియా. దిస్ ఇస్ వాట్ we Indians proved ourselves that Indians జోలికి వస్తే టిట్ ఫర్ టాట్ విత్ ఇన్ అ డేస్ దట్ టు వీ హ్యావ్ షోన్. సో ఇది ఒక మంచి 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 ఇనిషియేటివ్ అండి మోదీ గారు తీసుకున్న డెసిషన్లో. అండ్ కాన్స్టెంట్లీ మోదీ గారు ఎస్టర్డే నైట్ కంటిన్యూస్లీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ హీ వాజ్ వాచింగ్ కాన్స్టెంట్లీ ఓవర్ ద నైట్ అండ్ సి ఎంత దగ్గరగా తను హీ వాజ్ అబ్జర్వింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ సచ్ బిగ్గెస్ట్ ఆపరేషన్. థ్యాంక్స్ టు ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మోదీ గారు ఫర్ టేకింగ్ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ వీ ఆల్ ఆర్ సేఫ్ బికాస్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే ఈ డెసిషన్ తీసుకొని వార్ స్టార్ట్ చేసిందో, అంటే మన సైడ్ నుంచి మన కంట్రీ పవర్ ఏంటిది అనేది అందరికి తెలవాలి. ఏంటంటే ప్రతిసారి శాంతి భద్రతలు అని కూర్చుంటే కాని పని, ఒకసారి రంగంలోకి దిగుతూనే మన పవర్ ఏంటిది, మన కంట్రీ తలుచుకుంటే మన కాడ కూడా మిసైల్స్ దాని తగ్గట్టు అన్నీ ఉన్నాయని ప్రతి ఒక్క కంట్రీకి తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిసారి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం ప్రతిసారి శాంతి భద్రతలను కూర్చుంటే అది న్యాయం కాదు. కొన్నిసార్లు తిరిగి దెబ్బ కొడితేనే అవతలలో కూడా మన పవర్ ఏంటిది అనేది తెలుస్తుంది. ఇదేదైతే ఆపరేషన్ సింధు అనేది తీసుకున్నారో అది కరెక్ట్ డెసిషన్ అని నా ఒపీనియన్. సో బ్రదర్, ఇప్పుడు మనము వార్ స్టార్ట్ చేసినాం కదా, సో మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు రిటర్న్ అటాక్ చేసే ఛాన్స్ ఉందా? 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినా కానీ మన మీద అంత పెద్ద ఇంపాక్ట్ చూపించదు. ఎందుకంటే మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది. కొన్ని రోజుల క్రితం అయితే ఎకానమీ వాళ్ళది మనది ఒక 1 రూపీ 2 రూపీస్ కాడ చాలా తక్కువ ఉంటుండే. ఇవాళ $1 వచ్చేసి మనకి 87 రూపీస్. ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి 200 రూపీస్ దగ్గర ఉంది. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఇక్కడనే అర్థమైపోతుంది ఎకానమీలో. ప్లస్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఆర్మీకి అనేది కొన్ని న్యూసెస్ ద్వారా కూడా చాలా భయం అయింది. వాళ్ళకు కూడా ఒక అర్థమైపోయింది ఇండియా అనేది ఇట్స్ నాట్ ఈజీ టు అటాక్. ఒకసారి మనం అటాక్ స్టార్ట్ చేసినాం కాబట్టి వాళ్ళు దీని నుంచి పక్కా తిరిగి అటాక్ చేస్తారు. మనం కూడా దాని తగ్గట్టు చర్యలు అన్ని జరిపితే మంచిదని నా ఒపీనియన్. ప్రిపేర్ అయ్యి వచ్చాను ముసరాడా. హాయ్, అందరికీ నమస్తే. సార్ మీ పేరు? అరవిందం. సార్ మీ పేరు? బి మనోజ్. మీ పేరు సార్? భరత్. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ నిర్వచనం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలపైన వాళ్ళు అటాక్ చేసి సింధూరాన్ని తుడిపేయడం జరిగింది. కాబట్టి ఆ సింధూరం విలువ ఏంటో సింధూరం పెట్టుకునే వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి మేము సింధూరాన్ని ఏ విధంగా అయితే రక్షించుకుంటామో అదేవిధంగా మా భారతీయ స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిపేసినందులకు దాని పేరు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ నిర్ణయించింది. ఇది కరెక్ట్ 100 విధాలుగా మంచి పదం.
నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.